పాము యొక్క రూపాన్ని ఫోటో దించారు ఇక్కడ. ఐ మీన్ ఇక్కడ వచ్చినప్పుడు ఫోటో దించారు. ఐ మీన్ క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చెంపు చక్రాలతో కలిసినటువంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నామం, దాని కిందనే ఉన్నటువంటి స్వామి గారి యొక్క హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. మనం ప్రజెంట్ ఒక ప్లేస్లో అయితే ఉన్నాం. అయితే ఇది జగిత్యాల్లో, ఐ మీన్ మనం రీసెంట్గా ఇన్స్టాలో మన జగిత్యాల్లో ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా, హిస్టారికల్వి టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా తెలిసినే ఉంటే పెట్టురానా అంటే ఈ అమ్మర్పేట అనే విలేజ్ గురించి అయితే చెప్పడం జరిగింది. రాకేష్ మా జూనియరే దాని గురించి కామెంట్ చేసిండు. ఐ మీన్ అది అక్కడ టెంపుల్లో హిస్టరీ చాలా ఉంటుంది, అది ఒకసారి వెళ్ళి చూడుర్రి, చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పారు. జగిత్యాల దగ్గరనే, మళ్ళీ 5 కిలోమీటర్లే, అది నాకు తెలియదు. ఐ మీన్ కొన్ని బ్యానర్స్లలో చూసినా కానీ ఇక్కడికి రాలేకపోయినా, బట్ ఇవాళ అయితే వచ్చిన మీకు కూడా చూపెడతా అక్కడ ఏమేమి ఉంది. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత హిస్టరీ ఏంటిది అనేది తెలుసుకుందాం. అయితే కొత్త చూస్తులు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు జరా, అట్లనే వీడియోని అయితే చాలు చేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనం స్టార్ట్ అవుతే మంచిర్లబాయి నుంచి, ఐ మీన్ క్లాక్ టవర్ టు మంచిర్లబాయి, మంచిర్లబాయి టు అంబర్పేట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. కలియుగ దైవంగా పిలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా మన జగిత్యాల్లో ఉన్నటువంటి అంబర్పేట అనే వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చరిత్ర విషయాన్ని తెలుసుకున్నట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లోపల గర్భగుడిలో మనకు చెంకుల చక్రాలతో ఒక రాతిపై వెలిసినట్టుగా అనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాని పక్కనే మనకు ఒక పాము పుట్ట, అదే మీన్ అక్కడ ఉన్నటువంటి ఆ చెక్కురు చక్రాలు వెలిసినప్పటి నుంచి ఆ పాము పుట్ట అలాగే ఉన్నట్టు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మనమైతే అక్కడ ఉన్నటువంటి గర్భగుడి లోపలికి అయితే తీసుకెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది ప్రజెంట్ మేము వచ్చే సమయానికి. అందువల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ను మరియు ఆ వీడియో క్లిప్ కూడా పెడతా, అక్కడ ఏమేమి ఉంది. అక్కడ నుంచి ఇంకొక ద్వారం కూడా ఉండడం జరిగింది మీదికి, ఆ ద్వారం కూడా చూపించడానికి ట్రై చేస్తా. అదేవిధంగా మీరు కొత్త దృష్టాలు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఈ టెంపుల్ యొక్క వ్యూను, అదేవిధంగా అంబర్పేట వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వ్యూను కూడా చూపిస్తా. దాన్ని హనుమంతుని యొక్క విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ ఆలయం అనేది ప్రస్తుతం కట్టించినట్టు ఏంటంట, ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి పూజలను కనుక్కున్నట్టయితే ఈ ఆలయం అనేది ప్రస్తుతం కట్టించారు. ఐ మీన్ కొంతమంది దాతల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి దాతల పేర్లు కూడా ఉన్నాయి. ఐ మీన్ వాళ్ళు చేతుల మీద కట్టించినటువంటి టెంపుల్. మరి ఐ మీన్ లోపల ఉన్నటువంటి విగ్రహం చాలా అంటే చాలా పురాతనమైంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ అనేది రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాల కిందట కట్టించిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి మనకు చాలా తక్కువ చోట్ల చూస్తాం. ఇలాంటివి చూసేటందుకు చాలా అంటే చాలా లుకింగ్ ఉంటుంది. ఐ మీన్ టెంపుల్ లోపల రాగానే అట్రాక్షన్ ఉంటుంది. అదే విగ్రహాలు అనేది ప్రజెంట్ ఏర్పాటు చేసినవి మాత్రమే, ఐ మీన్ లోపల ఉన్నది ఒక్కటి తప్పించి. ఐ మీన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటి కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము వచ్చిందే లేటు, దానికోసమని ఐ మీన్ గర్భగుడి వీడియోస్ వేరే దగ్గర నుంచి తీసుకొని పెడదామని అనుకున్నాం. బట్ మేము వెళ్ళే టయానికే పూజారి వారు అయితే వచ్చి వీడియో తీసుకోమని చాలా వరకు అయితే సహకరించారు. ఆ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉందనేది చెప్తా, క్లియర్ కట్ ఉంటుంది. అంబర్పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలోనే అయితే ఉన్నాం ప్రజెంట్. ఇదైతే
ఉత్తర ద్వారం ఇది ప్రజెంట్ ఇది ఓన్లీ మనకు మన ఏకాదశి సమయం ముక్కోటి ఏకాదశి సమయంలోనే మనకు ఇక్కడ నుంచి ఎంట్రీ పోవడానికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ గుళ్ళో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇది ఒక గుహ చెరువుల్లో బయటపడ్డటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలతో మన శంకర చక్రాలతో ఉన్నటువంటి విగ్రహంతో కలిసింది. అదేవిధంగా దానికి రిలేటెడ్ గా మనకు వెంకటేశ్వర స్వామి మరియు సతీ సగమలతో ఉన్నటువంటి విగ్రహాలు అయితే దానికి బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి చూసినట్టయితే దీన్ని ఒక 10-15 సంవత్సరాల కిందటి నుంచే ఇప్పుడు డెవలప్ అవుతుంది. మన జైచల్ డిస్టిక్ వాళ్ళ సపోర్ట్ తో కావచ్చు, ఇక్కడ భక్తులు ఎక్కువ మంది రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఒకసారి మనకు ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి ఒక 300 సంవత్సరాల కిందట వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి శంకురు చక్రాలతో ఉన్నటువంటి రూపాన్ని అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూపాన్ని సరిగ్గా గమనించినట్టయితే మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శంకు చక్రాలతో కలిసినటువంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నామం, దాని కిందనే ఉన్నటువంటి స్వామి వారి యొక్క రూపం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. దాని మీదనే మనకు ఒక స్ట్రక్చర్ మాదిరిగా కనిపిస్తుంది. ఉత్తర ద్వారం అనేది చాలా వరకు నార్మల్ ఉంటది, కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే గుహ చెరువులతోని మనకు ఆ గుహల మధ్యలోకి బండల మధ్య నుంచి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటది. గర్భాలయానికి వచ్చింది ఇది డైరెక్ట్ మనకు ఇక్కడ లేకుండా డైరెక్ట్ గర్భాలయం లోపలికే వచ్చే విధంగా ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఇది. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయని వాటిని కూడా చూపిస్తా. గర్భగుడి పక్కనే ఉన్నటువంటి ఒక పాము పుట్ట, ఇది మనకు అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుట్ట అనేది ఇప్పటికీ ఉందని, అదేవిధంగా ఇక్కడికి ఎల్లకాలం పాము ఒక నాగంబాము దేవరూపంలో వచ్చి ఉంటుందని, స్థిరంగా ఉంటుందని. మనకు నాగుల పంచమి టైంలో ఇక్కడ చుట్టూ 15 ఊర్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారట. అదే టైంలో మనకు పాము యొక్క రూపాన్ని ఫోటో దించారు ఇక్కడ. ఇక్కడ వచ్చినప్పుడు ఫోటో దించారు. ఇప్పటికీ ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి పాంపుట్లో ఇప్పటికీ దేవుని యొక్క ఉనికి ఉన్నట్టు ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే చెప్తాయి మనకు. అయితే ఇక్కడ ఉన్న టెంపుల్ హిస్టరీ మరియు దీని గురించి కొంచెం సగం ఇన్ఫర్మేషన్ చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో, అందువల్లనే కొంచెం స్ట్రక్ అయినా. బట్ ఈ హిస్టరీ అనేది బరాబర్ మీకు అందించిన అనుకుంటున్నా. కొంచెం అటు ఇటు కావచ్చు, స్ట్రక్ కావచ్చు వీడియో, కానీ బట్ నాకు తెలిసిన వరకు మంచిగానే తీసినా అని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో మీద ఏ ఒపీనియన్ ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.